వెల్కమ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ వెల్త్ టాక్ బై వివేకం. ముందుగా పోయిన వారం మనం వెల్త్ టాక్ మిస్ చేసినందుకు బిగ్ సారీ ఫ్రమ్ అవర్ సైడ్. అంటే మనకు కూడా యాజ్ పార్ట్ ఆఫ్ బీయింగ్ ఆర్ఏఏ బిజినెస్ అంటే రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ బిజినెస్గా ఉండంగా మాకు కూడా కంప్లైన్స్ అనేది బిగ్గెస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వెన్ కండక్టింగ్ అవర్ బిజినెస్. సో అప్పుడప్పుడు కూడా రెగ్యులేటర్స్ వచ్చి కంప్లయన్స్ అనేది ఎప్పుడు సాఫీగా ఉందా, రూల్స్ అన్ని పాటిస్తున్నారా అని అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ రోజు ఫ్రైడే అవ్వడం అండ్ నేను ప్రసాద్ గారు అండ్ మాలో ఉండే కీ మెంబర్స్ అందరూ అవైలబుల్గా ఉండాల్సిన సమయం వచ్చింది కాబట్టే వెల్త్ టాక్ మిస్ చేశాం. కానీ అదర్ దెన్ దాట్ దెర్ ఇస్ నో అదర్ కైండ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కన్సిడరింగ్ దాట్. అండ్ రానున్న రోజుల్లో కూడా మేబీ మేము కూడా ఇంకా బెటర్గా ప్లాన్ చేసుకుని 1-2 రోజు ముందు వీడియో తీసేసి పబ్లిష్ చేసే ప్రయత్నం కూడా చేస్తాం. సో ఇవాళ రోజు అంటే విల్ గెట్ బ్యాక్ ఇన్ టు ది టాపిక్. మెయిన్గా మన కన్జంప్షన్ని కిక్ స్టార్ట్ చేయండి, లేకపోతే కిక్ స్పెండింగ్ అంతా బూస్ట్ చేయడానికి మన గవర్నమెంట్, మన జిఎస్టీ కౌన్సిల్ వచ్చేసి రేట్స్ డిక్లేర్ చేశారు. వెరీ వెరీ సింప్లిఫికేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్. అంటే 5, 12, 18, 28 ఇలా 40 అలా ఇన్ని సెక్టర్లు అన్నీ తీసేసి ఇప్పుడు 5%, 18% అండ్ కొన్నిటికేమో ఆఫ్ కోర్స్ న్యూస్లో మీరు చూస్తుండొచ్చు, ఈ సిన్ గుడ్స్ అండ్ లగ్జరీ సెగ్మెంట్లో ఉండే వాటికేమో 40%. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఈ కన్జంప్షన్ని బూస్ట్ చేయడానికి మన గవర్నమెంట్ చేసే ప్రయత్నం గురించి ఫస్ట్ ప్రసాద్ గారిని అడిగి ఆ తర్వాత స్పెసిఫిక్ సెక్టర్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ప్రైమర్లీ విత్ ఎఫ్ఎంసీజీ. బిగ్గెస్ట్ చేంజ్ ఇస్ ఇన్ ఎఫ్ఎంసీజీ. అంటే రెగ్యులర్గా వాడే టూత్ పేస్ట్, టూత్ పౌడర్స్ ఇవన్నీ సెక్టర్ ఏమో 18% నుంచి దాన్ని కైండ్ ఆఫ్ 5%కి కాంప్రమైజ్ చేయటం, ఉన్న ఏవైతే ఈ 12%లో ఉండినాయో చాలా కన్జంప్షన్ రిలేటెడ్ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ ఏదైతే ఉండినాయో అవన్నీ కూడా తీసేసి 5% రావడం, కొన్ని ఏమో 0% చేసేయడం, అన్నీ చూస్తూ ఉంటే లోవర్ లెవెల్ అండ్ లోవర్ అండ్ కైండ్ ఆఫ్ ఈ లోవర్ ప్రైస్ రేంజ్లో ఉండే గూడ్స్ అన్నిటికీ కూడా బిగ్ రిలీఫ్ వచ్చింది అని ఈ కైండ్ ఆఫ్ మెజర్స్ చెప్తున్నాయి. సో ప్రసాద్ గారు మనం విల్ గో సెక్టర్ బై సెక్టర్, బట్ ఇన్ జనరల్ ఈ బిగ్ కన్జంప్షన్ బూస్ట్ చేయడానికి మన గవర్నమెంట్ ఇచ్చే ఇంపెటస్ గురించి ఫ్యూ వర్డ్స్, అండ్ దాని తర్వాత ఎఫ్ఎంసీజీలో ఎందుకంటే ఇంత బూస్ట్ వచ్చింది కదా, ఎఫ్ఎంసీజీలో ఇస్ దేర్ ఎనీ గుడ్ స్టాక్స్ దట్ వీ షుడ్ లుక్ అట్ విత్ ప్రామిసింగ్ ఫండమెంటల్స్? ఈ సంవత్సరంలో మనకి ఆగస్ట్ 15న ప్రైమ్ మినిస్టర్ గారు రెడ్ ఫోర్ట్ నుంచి స్పీచ్ ఇస్తూ చెప్పింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా విదేశీ ప్రెషర్ ఎంత మాత్రం ఉన్నా కానీ మన రైతులకు కానీ, పాడి పరిశ్రమకి కానీ, చిన్న మైక్రో ఇండస్ట్రీస్కి కానీ ఇబ్బంది రావటానికి నేను ఒప్పుకోము అని చెప్పారు. అది చాలా మోస్ట్ వెల్కమ్ చేశారు. ఎందుకంటే ఇండియాలో పూర్ పీపుల్ ఎక్కువగా ఉన్నటువంటిది, అంటే మిడిల్ ఇన్కమ్ కాకపోయినా, పవర్టీ లైన్ కాకపోయినా కానీ కొద్దిగా గొప్ప హ్యాండ్ టు మౌత్ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి వాళ్ళ జీవనోపాధి పోగొడుతూ విదేశాల్లో ఉండేటువంటి పాలకి లేదా అటువంటి ఫ్రూట్స్కి ఇటువంటి దాన్ని కనుక పరిశ్రమకి కనుక డోర్లు ఓపెన్ చేస్తే మన దేశంలో ఉన్న చిన్న తరగతి ప్రజానీకం అంతా కూడా చితికిపోతారు. అందుకని దానికి రెసిస్టెన్స్ ఇచ్చి తీరుతానని చెప్పారు. అదే మాటకు నిలబడుతూ ఏం చేశారంటే, అమెరికా ఎంత ప్రెషర్ తీసుకొచ్చినా కూడా మన ప్రభుత్వం ఏమాత్రం తొలగకుండా ధైర్యంగా నిలబడింది. దానితో అమెరికాకే దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది తప్పితే భారతదేశానికి పెద్దగా వచ్చిన నష్టం లేదు. ఎందుకంటే అమెరికా అంత ఎక్స్పోర్ట్ మీద బ్యాన్ పెట్టి విపరీతంగా టారిఫ్లు విధించినా కూడా మన దేశానికి వచ్చే ఇంపాక్ట్ 0.2% కన్నా ఉండదు అని అందరూ చెప్పిన మాట కరెక్టే, మనము చెప్పుకున్నాం, మాట్లాడుకున్నాం. కానీ దాని మూలంగా షార్ట్ టర్మ్లో 0.2% ఏమో, కానీ లాంగ్ టర్మ్లో దాని మూలంగా టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో కానివ్వండి, లేదా ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ ఇండస్ట్రీస్లో కానివ్వండి, అలాగే మొబైల్ ఫోన్స్లో కానివ్వండి, ఇవన్నీ వాళ్ళకి చేసే ఎక్స్పోర్ట్స్ మీద కనుక టారిఫ్ పడితే ఇక్కడ లార్జ్ స్కేల్ అన్ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కాబట్టి దాన్ని కూడా కొద్దిగా గొప్ప కాంప్రమైజ్ చేసుకోవాలి. అందుకని ఏం చేశారు, ప్రభుత్వం ఇప్పుడు చాలా ముఖ్యంగా పెద్ద ధ్యేయం పెట్టుకుంది. ఏమని, ఆ సెక్టర్లకు ఏదైతే అమెరికాకి మనం ఎక్స్పోర్ట్ చేసి ఇప్పటి వరకు సంపాదిస్తున్నామో అది కనుక అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసే అవకాశం లేకుండా పోయినట్లయితే ఆ వస్తువులని విదేశాల్లో వేరే మార్కెట్లకి మళ్లించడానికి దారులు వెతకండి అని ఆఫీసర్స్ అందరికీ చెప్పడం జరిగింది. అందుకని ప్రభుత్వ పరంగా ముమ్మరంగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతూ ఉన్నది. అంటే ఈసారి మనకి అంతకు ముందులాగా రియాక్టివ్గా కాకుండా ఎప్పుడు కూడా ముందు చూపుతో కొద్ది గొప్ప పని చేయటం అనేది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మన ప్రజలకు ఇస్తున్నటువంటి భరోసాగా చెప్పాలి. ఆ కోవలో చెందిందే ఈ జిఎస్టీలో వచ్చినటువంటి మార్పులు కూడా.
అందరూ చెప్పొచ్చు పొలిటికల్ రీజన్స్ ఉన్నాయి, బీహార్ ఎలక్షన్లు అంటారు. బీహార్ ఎలక్షన్లు కాదు. దేశానికి ముందున్నటువంటి పెను సవాల్ ఏంటంటే మన దేశంలో తయారైన వస్తువులు విదేశాలకు వెళ్లకుండా అడ్డంకులు ఏర్పడినప్పుడు వాటిని వేరొక కంట్రీలోకి, అంటే ఆ కంట్రీకి వదిలేస్తే వేరే కంట్రీలో కన్నా ఎక్స్పోర్ట్ చేయాలి, దానికి ప్రయత్నాలు చేస్తున్నారు. లేకపోతే ఇంకోటి ఏం చేయాలి, ఆ వస్తువులకు డిమాండ్ పూర్తిగా సన్నగిల్లిపోతే ఆ వస్తువులు ఉత్పత్తి చేసే వాళ్ళందరూ రోడ్డు పడతారు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి ఆ వస్తువులని ఇంకో కొద్దిగా తక్కువ ధరకైనా సరే, మరీ వాళ్ళు చెప్పినట్లుగా 25-30% కాకుండా ఒక 5-10% తక్కువకైనా మన దేశంలోనే కన్జంప్షన్ పెంచాలి. అయితే లార్జ్ కంట్రీ అయినటువంటి ఇండియాలో 150 కోట్ల వరకు దాదాపుగా పాపులేషన్ ఉన్న ఇండియాలో ఇవన్నీ చెప్పినంత తేలిగ్గా ఊరికే చిటిక వేస్తే జరగవు. అందుకని ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక వస్తువు కొనుక్కునే కెపాసిటీ పెరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాకి మనం ₹1000 పంపిస్తాం అనుకోండి ఆ వస్తువుని. అదే వస్తువు ఇండియాలో పర్చేసింగ్ పవర్ కనుక ₹500-600 ఉందనుకోండి. అందుకే ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. ఇండియాలో ₹1000 పెట్టి కొనుక్కుంటారంటే కొనరు అనుకుంటే మనం ఏం చేయాలి, ఈ కొనుక్కునే వాళ్ళకి అవసరం ఉన్న రేట్ ఎక్కువైంది కాబట్టి కొనలేకపోతున్నారు. కాబట్టి వీళ్ళ దగ్గర ఖర్చు చేయగలిగిన మొత్తాన్ని పెంచే చర్యలు చేపట్టాలి. అంటే ఎక్కడైతే వెసులుబాటు ఉన్నట్లయితే మిగిలిన ఒక వస్తువుల మీద కనుక ఖర్చులు తగ్గిస్తే వీళ్ళ దగ్గర డబ్బు ఎక్కువగా పోగయ్యి కొద్దిగా ఎక్కువ ఉన్న వస్తువులు, ఎక్కువ ధర ఉన్న వస్తువులు కూడా కొనుక్కోవడానికి ముందుకొచ్చే అవకాశం ఉంటుంది. ఈ కోణంలో ఆలోచిస్తూ ఇప్పుడు చేసింది ఏంటంటే జీఎస్టీలో పెను సంస్కరణలు, కొద్దిగా కాదు చాలా పెద్ద సంస్కరణ తీసుకురావడం జరిగింది. దానితో చాలా రేట్లు తగ్గిపోయి ఇప్పుడు యశ్వంత్ చెప్పినట్లుగా అంతకుముందున్న 4 రేట్ల బదులు కేవలం 2 రేట్లే రావటం, 90% కన్నా ఎక్కువ వస్తువులు ఎంతో కొంత మిగులు చూపించడం. ఇప్పుడు జరిగేది ఏంటంటే వీటికి జీఎస్టీ తగ్గిస్తే వర్తకులకి లేదా వ్యాపారస్తులకి విపరీతంగా లాభం వస్తుందని మీరు, నేను, మన ప్రజానీకం భావిస్తూ ఉంటాం. కానీ ప్రభుత్వం ఏం చెప్పింది, దయచేసి ఈ తగ్గినటువంటి రేట్లని ప్రజలకి దామాషా చేయండి లేదా ట్రాన్స్ఫర్ చేయండి అని చెప్పింది. అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి, దాదాపుగా దేశంలో ఉన్న ప్రతి వస్తువు కూడా, ఒకవేళ నేనే వ్యాపారస్తున్నైతే మొన్నటి వరకు నేను ₹20-30 ట్యాక్స్ కట్టి ఒక ₹60 కనుక నేను వస్తువు అమ్ముతుంటే ఆ ₹20 నేను కట్టవలసిన ట్యాక్స్ కనుక ₹15 అయిపోతే ₹5 తగ్గింది. ఆ ₹5 రేటు తగ్గించకుండా మొత్తం నేనే తినేద్దాం అనుకునేది ఒక మార్గం. రెండవది, ప్రతి ఒక్క వస్తువులో కూడా కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి నేను తగ్గించకపోతే నా పోటీదారు తగ్గిస్తాడు. అంటే అతనికి ఉన్నటువంటి టర్నోవరు, ఎంత ఉన్న టర్నోవర్ వాల్యూమ్ వైజ్ చూస్తే ఎంత అమ్మగలుగుతాడు. అంటే అతనికి ఏమొస్తుంది, లాభంలో ఏమీ రూపాయి తగ్గకుండా పరిమాణం పెరుగుతుంది కాబట్టి లాభం వెంబడిగా వచ్చి పడుతుంది. అంటే అవకాశం కోల్పోయింది నేనవుతాను. అందువల్ల తప్పనిసరి పరిస్థితుల్లో లాభం సంపాదించుకోవాలనే ఆశ, కోరిక నాకు కూడా ఉన్నా కూడా నేను పోటీ వాతావరణంలో రేటు తగ్గించక తప్పదు. అందులో కూడా దాదాపు అన్ని వస్తువులు 90% వరకు వస్తువుల మీద తగ్గుతున్నాయి కాబట్టి దేశంలో ప్రతి ఒక్క పౌరుడికి లాభాలు గ్యారంటీగా వస్తాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ధనవంతులకి లాభమా, పూర్ పీపుల్కి లాభమా అంటే పూర్ పీపుల్ అనే కన్నా ధనవంతులు కాని వారికి ఎక్కువ లాభం. ఎందువలన, ధనవంతులు అతనికి వచ్చేటువంటి 20 లక్షల ఇన్కమ్ వస్తుంది అనుకోండి నెలకి, అందులో ఒక ₹50,000, ₹60,000 లేదా ₹2,00,000 కనుక ఫుడ్కి లేదా అవసరాలకు ఖర్చు పెడుతుంటే అతనికి దానిలోనే మిగులుతుంది కానీ 20 లక్షల మీద మిగలదు. అదే మనం కనుక ₹1,00,000 జీతం వస్తుంది అనుకోండి, మనం అందులో 75,000 ఖర్చు పెట్టేసి మన జీవితం సాగిస్తుంటే మనకి 75,000లో 7,500 మిగిలింది అనుకోండి, అంటే మనకి 10% మిగిలినట్లు. కాబట్టి చిన్నవారికి, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళకి వచ్చినంత లాభం రిచ్ పీపుల్కి ఉండదు. అది ఉండవలసిన అవసరం లేదు. అందుకే ఏం చేశారు, సిన్ ట్యాక్స్ అని రిచ్ పీపుల్ కొనుక్కునేటువంటి పెద్ద పెద్ద వస్తువుల మీద ట్యాక్స్ పెంచారు. ఆ రకంగా బ్యాలెన్స్ చేసి పాపులేషన్ సాటిస్ఫై చేస్తూ పాపులేషన్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండేట్టుగా మార్గం చూడటంతో ఈ డబ్బు ఎక్కువ జమ పడితే పెద్ద వస్తువులు కూడా కొనుక్కోవడానికి ధైర్యం చేస్తారు. అందువల్ల ఈ చర్య చేసినటువంటి ప్రభుత్వాన్ని అభినందించి తీరాలి. ఇకపోతే ఇవాళ మనం ఫార్మాట్లో ఏం చేద్దామంటే చాలా ఇండస్ట్రీస్ ఇంపాక్ట్ అయినాయి. అందులో కొన్ని ఇండస్ట్రీస్ ఇవాళ చర్చిద్దామని నిర్ణయించడం జరిగింది. అందులో ఒక్కొక్క ఇండస్ట్రీ తీసుకుని నేను ఏం చేస్తానంటే ఆగస్టు 15th నాటికి, అంటే 15th హాలిడే కాబట్టి 14th ఎండింగ్కి ఎంత ప్రైస్లు ఉన్నాయో కంపెనీలు చూసి అప్పటి నుంచి నిన్నటి వరకు, అంటే సెప్టెంబర్ 4వ తారీఖు వరకు కనుక చూసినట్లయితే మనం చర్చిస్తున్న ఇండస్ట్రీలో అన్ని షేర్లు కలిపి ఎంత పెరిగాయి, అందులో ఏ షేర్ ఎంత పెరిగాయో ఊరికే స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. అంటే మనకు మాత్రమే తెలిసిన వాస్తవం ఇది, లేదా మొత్తం దేశం మొత్తానికి తెలిసిందని చూస్తే మీకే అర్థం అవటానికి వీలుగా ముందు నేనేం చేస్తానంటే ఎఫ్ఎంసీజీలోది ఒకసారి 14th ఆగస్టున ఏ రేట్లు ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి, ఇండస్ట్రీ మొత్తం మీద చూస్తే ఎంత పర్సెంటేజ్ పెరిగిందో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. మీరు స్క్రీన్ మీద ఫోకస్ చేసినట్లయితే అందులో ఇండస్ట్రీ మొత్తం కూడా 7% పెరిగింది.
ఈ సమయంలో అంటే సెప్టెంబర్ 4 ఆఖరికి వచ్చేటప్పటికి ఇండెక్స్ కేవలం 0.42% పెరిగితే ఇందులో ఉన్న కంపెనీలన్నీ కలిపి చూస్తే మార్కెట్ క్యాప్ అంటే 2000 కన్నా మార్కెట్ క్యాప్ కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్నాయే ఫిల్టర్ చేయమని చెప్పడంతో అన్ని కంపెనీలు కలిపి చూస్తే 7.15% పెరిగాయి. అంటే దాదాపుగా దానికన్నా 20 రెట్లు ఎక్కువ పెరిగాయి. 20 రెట్లు 20% కాదు. అది 0.42 ఉంటే దాదాపుగా 7% కన్నా ఎక్కువ ఈ కంపెనీలన్నీ పెరిగాయి. అందులో జైడస్ వెల్నెస్, బ్రిటానియా ఇండస్ట్రీస్, కాల్గేట్ పామోలివ్ అలాగే డాబర్ ఇండియా వరకు చూస్తే అన్ని కూడా 10% కన్నా ఎక్కువ పెరగటం. పెద్ద కంపెనీ అయిన హిందుస్థాన్ యూనిలీవర్ కూడా 7.5% పెరగటం. ఇలా అన్నీ పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు మీకు అనుమానం రావాలి, ఈ ఇండస్ట్రీకి గ్యారంటీగా వాల్యూమ్ పెరుగుతుంది, ఖర్చులు ఏమి పెరగవు, పైగా తగ్గుతాయి కాబట్టి లాభం కూడా పెరుగుతుంది. అంటే పెరిగిన టర్నోవర్ అంతవరకు లాభం పెరుగుతుందా అంటే లెక్క ప్రకారం పెరగాలి. ఇంకా కొద్దిగా పరిమాణం కూడా పెరుగుతుంది కాబట్టి వాల్యూమ్ పెరగడంతో ప్రాఫిట్లు కూడా పెరగాలి. మొత్తం మీద సేల్స్ తగ్గచ్చు కానీ ప్రాఫిట్లు మాత్రం ఎక్స్పాండ్ అవుతాయి. అందువల్ల ఈ ఇండస్ట్రీలో అన్నీ పెరిగిపోయాయా లేక ఏదైనా పెరగకుండా ఇంకా తక్కువలో ఉంటే కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయా అని చూస్తే మన సిద్ధాంతం మార్చుకోకూడదు. ఈ రోజున జిఎస్టీ తగ్గింది కదా అని మన ఇన్వెస్ట్మెంట్ అప్రోచ్ అయినటువంటి మంచి కంపెనీలే కొందాము, అందులో కూడా 30% గ్యాప్ ఫేర్ ప్రైస్ ఉంటేనే కొందాము అనే ప్రిన్సిపల్ని మాత్రం పక్కన పెట్టకుండా అదే కోవలో చూస్తూ ఈ సెక్టర్లో నుంచి ఏదన్నా మనకు కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయేమో చూసే ప్రయత్నం కూడా చేద్దాం. ఇప్పుడు చూపించబోయే స్క్రీన్లో మీకు అటువంటి స్టాక్లు ఏదైనా ఉన్నాయా, 30% కన్నా ఎక్కువ ఉన్నాయి ఏమైనా ఉన్నాయా అని చూపించమంటే ఇక్కడ మీకు మొత్తం 17 స్టాక్లు ఉంటే అందులో 13 స్టాక్లు బాగున్నాయని మనకు వచ్చింది. అందులో కనుక మీరు చూసినట్లయితే ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ హైజీన్ మాత్రం 38% వరకు పెరగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి అట్రాక్టివ్గా కనపడుతుంది. అది తప్ప ఇంకా ఏ కంపెనీ కూడా 30% కన్నా ఎక్కువ లేదు. అయితే మీలో కొంతమంది షార్ట్ టర్మ్ కోసమో లేదా కొద్దిగా స్పెక్యులేటివ్ ఫేవర్ కోసమో చేస్తుండవచ్చు, లేదా మీకు ఇందులో కొన్ని స్టాక్స్ మీ పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ ఉండి ఉండవచ్చు కాబట్టి మీకు లిస్ట్ అంతా ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేశాను. ఇక్కడ మీరు చూసినట్లయితే వరుణ్ బెవరేజెస్ ఇంకా 28% వరకు పెరగచ్చని, కాల్గేట్ 23% పెరగచ్చని, డాబర్ ఇండియా 23% పెరగచ్చని, ఐటీసీ 21% పెరగచ్చని, అలాగే బ్రిటానియా కూడా 20% వరకు పెరగచ్చని కనపడుతోంది. తర్వాత మారికో, ఎమామి కూడా ఉన్నా కానీ ఇవన్నీ కూడా మీ యొక్క అకాడమిక్ ఇన్ఫర్మేషన్ కోసం మీ పోర్ట్ఫోలియోలో ఉంటే ఉంచుకోగలిగిన షేర్లుగా భావించాలి తప్పితే నా ఉద్దేశం ప్రకారం మ్యాక్సిమం వరుణ్ బెవరేజెస్ వరకు మాత్రమే. అవి రెండు తప్ప అంటే ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ హైజీన్ తర్వాత వరుణ్ బెవరేజెస్ తప్ప మిగిలినవి బాగానే ఉన్నా కొనుక్కోవడానికి అంత అనువుగా లేవని మాత్రం భావించాలి. ఇది కనుక గమనించినట్లయితే ఈ సెక్టర్లో మీరు కొనుక్కోవాల్సిన షేర్లు ఏంటో మీకు ఇప్పటికీ అర్థమయ్యాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉంటారు అని ఆశిస్తున్నాను. రైట్ అండి, ఎఫ్ఎంసీజీలో కవర్ చేశారు. అఫ్ కోర్స్ ఈ ప్యాకేజ్డ్ అండ్ ప్రీ ప్యాకేజ్డ్ గూడ్స్ గురించి ఎక్కువ కవర్ చేశారు, కానీ అగైన్ జిఎస్టీ కౌన్సిల్లో కొన్ని పన్నీర్ గురించి న్యూస్ ఎక్కువ వచ్చి ఉంటుంది. ఆ కట్ చేసే 0% చేయటం అండ్ మిల్క్ ఏదైతే డైరీ ప్రోడక్ట్స్ ఉంటాయో వీటి మీద కూడా బిగ్ బూస్ట్ ఇచ్చారు. కాబట్టి వాటిల్లో ఏమైనా స్పెసిఫిక్ సెక్టర్ స్టాక్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే అది కూడా దీని ఎఫ్ఎంసీజీలోనే కలిపేసి అదే కైండ్ ఆఫ్ ఫ్రేమ్వర్క్లో చూడాలంటారా? ఎప్పుడు కూడా మన భారతదేశం యొక్క స్థిర చిత్తం ఎలా కనపడుతుందంటే అంతకుముందు న్యూజిలాండ్ ఈ కంట్రీలన్నీ కూడా సిపిఎస్ అని ఒక క్లాస్ తీసుకొచ్చేసి ఫ్రీగా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసుకుందామని చెప్పి న్యూజిలాండ్ వాళ్ళు, ఆస్ట్రేలియా వాళ్ళు వాళ్ళ యొక్క డైరీ ప్రొడక్ట్స్ ఇండియాలోకి అమ్మాలని విపరీతంగా ప్రయత్నం చేస్తే మన ప్రభుత్వం విపరీతంగా చర్చలు చేసి చివరికి మేము అందులో పార్టిసిపేట్ చేయము అని చెప్పి ఆ ప్రెషర్ని ఆపగలిగింది. ఎందుకు అంటే భారతదేశంలో పాడి పరిశ్రమ అంటే మిల్క్ ప్రొడక్ట్స్ మీద డిపెండ్ అయిన ఫ్యామిలీస్ కొన్ని లక్షల కోట్ల మంది ఉంటారు. అంటే దాదాపుగా ఒకటో రెండో ఆవుని కానీ గేదెని కానీ పెంచుకుని వాళ్ళ జీవితం మొత్తం కూడా వెళ్ళదీస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి జీవనాధారం కోల్పోతాం కాబట్టి ఇలా మాస్ స్కేల్లో ప్రొడ్యూస్ చేసే డైరీ ప్రొడక్ట్స్ ఇండియాలోకి రానివ్వటానికి ఒప్పుకోలేదు. అందువలన ఈ రోజున అమెరికా ప్రెషర్ కూడా లొంగకుండా వాళ్ళకు కూడా నో అని చెప్పడం జరిగింది. అది ట్రంప్ గారికి కోపం వచ్చింది. కానీ ఈ ఫుడ్ ఇండస్ట్రీలో ఎప్పుడైతే ఇలా జరిగిందని తెలిసిందో ఈ జిఎస్టీలో రేటు కూడా తగ్గించడం జరిగిందో వెంటనే అందరి ముఖాల్లో కూడా నవ్వు రావడం జరిగింది. ఇప్పుడు మనం చూసిన ఫార్మాట్లోనే ఫుడ్ ఇండస్ట్రీలో అంటే బేసిక్గా మెయిన్ డైరీ కానివ్వండి, ఐస్ క్రీమ్స్ కానివ్వండి, అంటే పాలు లేదా పాల ఉత్పత్తులు చూద్దాం. అందులో ఉన్నటువంటి ఇండస్ట్రీలో అన్నీ కలిపి ఎంత మేర పెరిగాయో చూస్తే ఇండెక్స్ 0.42% ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. కాబట్టి ఈ కంపెనీలన్నీ కలిపి 2000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఉన్నవి దాదాపుగా 6 కంపెనీలు మనకు అందుబాటులో ఉంటే అవన్నీ కలిపి 6.72 అంటే మోర్ దాన్ 16 టైమ్స్. అది 0.42 అయితే దాదాపుగా 6.72% వరకు ఇవన్నీ కూడా పెరిగాయి. ఇందులో చూస్తే పరాగ్ మిల్క్ ఫుడ్ 14%, దొడ్లా డైరీ తెలుగు వాళ్ళది దాదాపుగా 10.96%, హ్యాట్సన్ అగ్రో 5%, హెరిటేజ్ ఫుడ్స్ కూడా 3.8%, జుబిలియంట్ ఫుడ్స్ 3.54, వడీలాల్ ఇండస్ట్రీస్ 2.32. ఎందుకు అంటే
ప్రజల దగ్గర డబ్బు కనుక ఎక్కువ పోగైతే కొద్దిగా హెల్దీ ఫుడ్ తినాలని ట్రై చేస్తారు. హెల్దీ ఫుడ్ అనగానే మొట్టమొదటి మన మనసులోకి వచ్చే ఆలోచన డైరీ ప్రొడక్ట్స్ తీసుకుంటే ప్రోటీన్ బాగుంటుంది అనుకుంటారు. అందువల్ల ఇవన్నీ పెరిగాయి. ఇప్పుడు వీటిల్లో కూడా మనం కొనుక్కోవడానికి ఏమైనా అనుగుణాయా అని చూడాలి. పెరిగినవి వేరు. పెరిగినంత మాత్రాన ఇప్పుడు కూడా మళ్ళీ వెంబడబడి కొనాలా అంటే అది ఆలోచించుకోవాలి కదా! ఇప్పుడు చూస్తే దురదృష్టవశాత్తు డైరీ ఇండస్ట్రీలో చాలా పెరిగినట్టుగా కనపడినా గానీ, అందులో ఒక్క కంపెనీ కూడా ఇప్పుడు కొనుక్కోవడానికి అనువుగా లేదు. అంటే వాల్యూమ్ పెరగచ్చు, ప్రాఫిట్లు పెరగచ్చు. కానీ విపరీతంగా పెరిగే అవకాశం ఓవర్‌నైట్‌గా రాదు కాబట్టి, ఎందుకంటే ఉన్న ప్రొడక్షన్ అంతా ఆల్రెడీ కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు కాబట్టి, అంటే ఈ డైరీ ప్రొడక్ట్స్ ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఈ కంపెనీలన్నీ కొనుక్కుంటూ ఉంటాయి కాబట్టి, వీళ్ళకి కొత్తగా సప్లై చేయడానికి, కొత్తగా ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఉండదు. అందువల్ల ఈ కంపెనీలో ఏ కంపెనీకి కూడా ప్రస్తుతం ఎక్కడి నుంచి పెరిగే అవకాశం లేదు. మీ వివరాల కోసం, మీ యొక్క సమాచారం కోసం మీకు 6 కంపెనీల ఇన్ఫర్మేషన్ కూడా స్క్రీన్ మీద పెట్టడం జరిగింది. కానీ మీరు చూస్తే ఒక్కదానికి కూడా 30% కాదు కదా! 15% కూడా గ్యాప్ లేదు. అందువల్ల ఒక్క కంపెనీ కూడా కొనుక్కోవడానికి అనువుగా లేదు అని మాత్రమే నిర్ణయించుకుని నెక్స్ట్ సెక్టర్‌లోకి వెళ్ళిపోదాం. రైట్ అండి. ఇప్పుడు ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ గురించి అంటే ఆఫ్‌కోర్స్ కవర్ చేశారు. ఎక్కువ వరకు లోవర్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ సెగ్మెంట్‌కి బిగ్ బూస్ట్ ఇస్తది ఈ సెక్టర్స్. ఎందుకంటే రోజు కన్జ్యూమ్ చేసే ప్రీ ప్యాకేజ్డ్ గుడ్స్ లేకపోతే ఏవైతే ఉన్నాయో ఈ డైరీ ప్రొడక్ట్స్ మీద దృష్టి పెడతారు. వాటిల మీద కూడా కన్జంప్షన్ పెంచుకుంటారు. దానికంటే ఒక మెట్టు పెరిగితే నెక్స్ట్ ఇప్పుడు అప్లయన్సెస్ వైపు అంటే ఏసీ వైపు అవ్వచ్చు లేకపోతే టీవీస్ వీటిల మీద కూడా గవర్నమెంట్ వచ్చేసి బూస్ట్ ఇచ్చారు. ఎన్నో రోజులుగా ఏసీస్ కన్జ్యూమ్ చేసే మన ఎకానమీలో 28% జీఎస్టీ అది కూడా మనం కన్జ్యూమర్ లెవెల్లో కొంటున్నామంటే మనకేమి ఇన్పుట్ క్రెడిట్ కూడా రాదు. ఎక్కువ వరకు పర్సనల్ ఎక్స్‌పెండిచర్ తీసుకుంటట్లయితే. సో ఇయన్నీ కూడా కాస్ట్ సేవింగ్ చాలా చాలా పెద్ద మొత్తాలు అవుతాయి. ఆఫ్‌కోర్స్ విత్ ఏసీస్, టీవీస్ కూడా. టీవీస్‌కి కూడా అంత పెద్ద రేట్ ఉన్న ఇన్ని రోజులు 28% ఇప్పుడు 18% చేయటం అది కూడా సైజ్ దాటినవి ఆఫ్‌కోర్స్. అయి కూడా చూస్తే కూడా బిగ్ బూస్ట్ వస్తని రాక తప్పదు. సో ఈ డొమెస్టిక్ అప్లయన్సెస్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే కన్జ్యూమర్ అప్లయన్సెస్ ఉన్నాయో వాషింగ్ మెషిన్, ఏసీ, ఎలక్ట్రానిక్ టీవీస్ ఇటువంటి సెక్టర్ ఎలా పాయిజ్ అయి ఉందంటారు? అండ్ ఆఫ్‌కోర్స్ వాటిల్లో ఆర్ దేర్ ఎనీ ఫ్యూ కంపెనీస్ దట్ ఆర్ షోయింగ్ గుడ్ ఫండమెంటల్స్? మొట్టమొదట ఈ ఇండస్ట్రీకి వచ్చేటువంటి సపోర్ట్ చాలా పెద్దది. అంతకుముందు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నది. ఎందుకంటే టాక్స్ స్ట్రక్చర్ కొద్దిగా ఎక్కువ ఉండటంతో, రేట్లు ఎక్కువ ఉండటంతో ఏసీ కొనుక్కునే వాళ్ళు కూడా మనకి ఖర్చులు హ్యాండ్ టు మౌత్ సరిపోతున్నాయి కాబట్టి కొత్తగా కొనటానికి ధైర్యం చేయటం జరగలేదు. ఇప్పుడు జరిగేదేంటంటే ఇలా గనక జరిగినట్లయితే బెటర్ లైఫ్ స్టైల్ కోసం ఇష్టపడతారు కాబట్టి ఏసీలైనా, వాషింగ్ మెషిన్‌లైనా, టీవీలైనా, ఐరన్ బాక్స్‌లైనా లేదా మంచి గొప్ప ఫ్యాన్‌లైనా రకరకాల ఖర్చులు ఎలక్ట్రిక్ ఎక్విప్‌మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా అప్లయన్సెస్ అన్నీ కూడా కొనుక్కోవడానికి ముందుకొస్తారు. డైరీ ఫార్మ్‌లో లాగా కాకుండా అంటే ఎఫ్ఎంసీజీలో కూడా వాళ్ళకి కన్జంప్షన్ కొద్దిగా పెరుగుతుంది కానీ విపరీతంగా పెరగదు. వీటిల్లో మాత్రం అంతకుముందు కొనుక్కోకూడదు అనుకున్నవాడు కొనుక్కున్నాడు అంటే 100% జంప్ వచ్చినట్టు వాల్యూమ్. అలాగే అంతకుముందు రెండో టీవీ కొనుక్కోవడానికి ఆలోచించేవాళ్ళు కొనుక్కుంటున్నారంటే అక్కడ కూడా మళ్ళీ దాదాపుగా బ్రహ్మాండమైనటువంటి వాల్యూమ్ ఇంక్రీజ్ వస్తుంది. అందువల్ల ప్రాఫిట్ ఎలాస్టిక్‌గా పెరగడానికి అవకాశం ఉన్న ఇండస్ట్రీగా డొమెస్టిక్ అప్లయన్సెస్ చెప్పాలి. అన్నింటిని మించి ఈ కంపెనీలన్నీ కూడా ప్రొడక్షన్ కెపాసిటీ బ్రహ్మాండంగా పెట్టుకున్నాయి కాబట్టి స్విచ్ వేస్తే పెంచినంత తేలిగ్గా చాలా తేలిగ్గా కూడా కెపాసిటీ పెంచుకోగలుగుతారు. అందువల్ల ఈ కంపెనీలకి మార్జిన్ ఎక్కువ వచ్చే అవకాశం, ఎక్స్‌పాండ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. అయితే దీన్ని కూడా మన ఇన్వెస్టర్లందరూ కలిపి ఒక్కొక్క ఇన్వెస్టర్ తెలివైనోడు కాకపోవచ్చు. మన ఇన్వెస్టర్లందరూ కలిపి చూస్తే మాత్రం ఎప్పుడూ తెలివితేటలు ప్రదర్శిస్తూ ఉంటారు. ఇది కూడా చూస్తే ఇందులో ఉన్నటువంటి దాదాపుగా 7 కంపెనీలు మన పరిగణనలోకి వస్తే 2000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఎక్కువ ఉన్న లిస్టెడ్ కంపెనీస్ అవన్నీ కలిపి ఇండెక్స్ 0.42% పెరిగితే 6.84% పెరిగాయి. ఇందులో ఐఎఫ్బి ఇండస్ట్రీస్ చూస్తే 18%, వర్ల్‌పూల్ ఇండియా చూస్తే 8.76%, యురేకా హోమ్స్ వాటర్ క్లీనర్స్, ప్యూరిఫైయర్స్, వాక్యూమ్ క్లీనర్స్ అన్నిట్లోనూ ఉంది. అది చూస్తే 8%, టీటీకే ప్రెస్టీజ్ కుక్కర్లు ఇటువంటి ఐటెంలో ఉన్నటువంటిది 6.93, ఓరియంట్ ఎలక్ట్రిక్ ఫ్యాన్లు, లైటింగ్లు అన్నీ ఉన్నాయి. అది దాదాపుగా చూస్తేనేమో 4.5% పెరిగాయి. ఇలా అన్ని కంపెనీలు కలిపి కూడా చూస్తే 6.84% పెరిగాయి. వెంటనే ఇది కూడా రెండొక స్క్రీన్‌లోకి వెళ్ళిపోయి ఇందులో కొనుక్కోవడానికి ఏమన్నా అనువుగా ఇప్పుడు ఉన్నాయేమో చూద్దాం. అంటే 30% కన్నా గ్యాప్ ఎక్కువ ఉన్నాయేమో అని. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తే అదే ఆర్డర్‌లో పెరిగిన ఆర్డర్‌లో రావు. ప్రస్తుతం మన గ్యాప్ ప్రకారం అంటే ఇప్పుడున్న ప్రైస్ నుంచి ఎంత పెరగడానికి అవకాశం ఉందో చూసి ఆ ఆర్డర్‌లో పెట్టాం కాబట్టి వర్ల్‌పూల్ అన్నిటికన్నా అట్రాక్టివ్‌గా కనపడుతుంది. 37% పెరగడానికి కనపడుతుంది. తర్వాత ఓరియంట్ ఎలక్ట్రిక్ చూస్తేనేమో దాదాపుగా 34% పెరగడానికి ఛాన్స్ ఉంది. ఈ 2 కంపెనీలు కూడా ఒకటి 18,000 కోట్లు, ఒకటి దాదాపుగా 5,000 కోట్ల వరకు మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలు. ఆ తర్వాత సింఫనీ కూడా 24.8% ఉంది. కానీ అది కూడా చూస్తే 7,500 కోట్లు మార్కెట్ క్యాప్.
ఈ 3 కొంతవరకు కొనొచ్చేమో కానీ, ఆ క్రింద ఉన్నటువంటి బజాజ్ ఎలక్ట్రికల్స్ కానివ్వండి, టీటీకే ప్రెస్టీజ్ కానీ, ఐఎఫ్బి ఇండస్ట్రీస్ కూడా ఇవేమీ కూడా కొనడానికి అవకాశం లేదు. ఎందుకంటే పెద్దగా పెరగడానికి 30% గ్యాప్ లేదు కాబట్టి. సో, ఈ ఇండస్ట్రీలో ఈ 3 కంపెనీలు నన్నడిగితే 2 కంపెనీలు. ఒకవేళ మీరు ఇంకా కొద్దిగా కొనుక్కుంటాను అంటే మాక్సిమం సింఫనీ కొనొచ్చు కానీ అదర్‌వైజ్ మొట్టమొదటి 2 కంపెనీలు కొనుక్కోవడానికి అనువుగా ఉన్నాయని తెలుసుకోవాలి. రైట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అంటే అందరి కళ్ళుండే ఆటోమొబైల్స్ అండ్ ఆఫ్ కోర్స్ ఆటోమొబైల్స్కి అలైడ్ ఆటో యాన్సిలరీస్ 2 చాలా పెద్ద ఇండస్ట్రీస్. మేబీ స్పెసిఫిక్గా తీసుకుని ఆటోమొబైల్స్కి వచ్చిన బూస్ట్ ఏవైతే 28%, 18% చేశారో ఆ లోవర్ సెగ్మెంట్ ఆఫ్ సీసీ ఉండే కార్స్ అండ్ ఆఫ్ కోర్స్ మోటార్ సైకిల్స్ ఎక్సెప్ట్ 350 సీసీ తప్పించి కూడా అన్ని 18%కి తెచ్చేయడం చూస్తే, అంటే ఒక పక్క ఫుడ్ చూసాము, డొమెస్టిక్ అప్లయన్సెస్ చూసాము, అండ్ నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ నేను కనుక ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే నా కమ్యూట్ అవ్వచ్చు, లేకపోతే నేను ఇప్పటి వరకు నేను బైక్లో ట్రావెల్ చేయడం లేకపోతే స్కూటీలో ట్రావెల్ చేసేవాడిని అయితే కార్ వైపు దృష్టి పెట్టడానికి ఇప్పుడు రైట్ ఆపర్చునిటీ టైం అయింది. 10% సేవింగ్ వస్తుంది. సో కన్జంప్షన్ పరంగా సేల్స్ ఏవైతే ఈ ఆటో సెక్టర్లో ఉండే మహీంద్రా అవ్వచ్చు, టాటా మోటార్స్ అవ్వచ్చు, పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారో వారికి కూడా కన్జంప్షన్ బూస్ట్ అండ్ ఈ కైండ్ ఆఫ్ ప్రాఫిట్ బూస్ట్ కూడా రానుంది అని మోస్ట్లీ అందరి అజంప్షన్స్. దీనికి ఏమైనా స్పీడ్ బ్రేకర్ ఉందంటారా, లేకపోతే ఇట్ ఈస్ ప్యూర్లీ ఏ గుడ్ మూవ్ బై గవర్నమెంట్ ఫర్ దిస్ అంటారా? నిస్సందేహంగా గుడ్ మూవ్. అంటే ప్రజల యొక్క కోరికలు మొట్టమొదటి ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు. తర్వాత ఎప్పుడు కూడా చూసేది పిల్లల చదువు, ఆరోగ్యం, తర్వాత నెక్స్ట్ ప్రయారిటీలో ఎప్పుడు కూడా మొబిలిటీ. అందరూ కూడా ఉద్యోగమో, వ్యాపారమో చేయాలి కాబట్టి మూవ్ అవ్వాలి. అందువల్ల వెహికల్స్ కొనుక్కుంటారు. కొద్దిగా ఇన్కమ్ లెవెల్ పెరిగితే సెక్యూరిటీ కోసం చూస్తూ కార్లు కొనుక్కోవడానికి ఆటోమేటిక్గా ఆలోచన చేస్తారు. కార్లు కానివ్వండి, లేదా సైకిల్ తొక్కేవాళ్ళు మోటార్ సైకిల్ తొక్కేవాళ్ళు కారు నడుపుకునేవాడు కొద్దిగా పెద్ద కారు, ఇంకొద్దిగా పెద్ద కారు నడిపేవాడు ఇంకా మంచి కారు. ఇలా ఎప్పుడు కూడా గ్రాడ్యుయేట్ అయిపోయి పైకి పెరగాలని చూస్తూ ఉంటారు. అందువల్ల ఆటోమొబైల్స్లో నిస్సందేహంగా ఒక రకంగా వేసిన తాళాలు ఓపెన్ చేసి మీకు కావాల్సినంత కొనుక్కోండి అని చెప్పినట్టుగా అర్థం వస్తుంది. ఇందులో కూడా చూస్తే ఇంతకుముందు మనం చూసిన అన్ని ఇండస్ట్రీస్ కన్నా కూడా బ్రహ్మాండంగా 0.4% ఇండెక్స్ పెరిగితే ఇవైతే అన్ని కంపెనీలు కలిపి ఏకంగా 9.67%, అంటే 25 రెట్లు పెరిగింది ఇండెక్స్ కన్నా కూడా ఈ సమయంలో. ఇది ఆగస్ట్ 15 నుంచి సెప్టెంబర్ 4 వరకు చూస్తే అందులో హైయెస్ట్గా ఓలా ఎలక్ట్రిక్. దానికి ఇంకా మిగతా కారణాలు కూడా ఉన్నాయి. వాళ్ళు గిగా బిట్ ఫ్యాక్టరీ పెడతామని చెప్పడం, అంటే రేర్ ఎర్త్ మినరల్స్ అక్కర లేకుండా కూడా బ్యాటరీలు తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పడం, ఇలా రకరకాల ఫీచర్స్ జరగడంతో అది విపరీతంగా పెరిగింది. అలాగే టీవీఎస్ మోటార్స్ 13%, హీరో మోటార్స్ కూడా చూస్తే 13%, మారుతి సుజుకి, ఐషర్ మోటార్స్ ఒకదానికే 350 సీసీలో ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది, అది కూడా పెరిగింది. ఎందుకంటే కొన్ని మోటార్స్ బాగానే ఉంటాయి కాబట్టి. బజాజ్ ఆటో, మహారాష్ట్ర స్కూటర్స్ ఏమో దాదాపుగా ఫైనాన్స్ కంపెనీ అయిపోయింది అనుకోండి. ఎస్కార్ట్స్ కుబోటా ట్రాక్టర్స్ చేసేది M&M 6.62. M&M అంతకు ముందే పెరిగి ఉంది, అయినా కూడా ఇంకా పెరిగింది. ఇన్ని పెరిగిన తర్వాత ఇంకా ఏదన్నా ఉన్నాయా అండి అని అడగాలి మీరు. ఇప్పుడు మీకు నెక్స్ట్ స్క్రీన్లో ఏం చేస్తానంటే ఆటోమొబైల్స్లో ఆటో యాన్సిలరీస్ కవర్ చేయలేదు ఈసారికి, నెక్స్ట్ టైం ఎప్పుడన్నా తీసుకుందాం. ఆటోమొబైల్స్లో ఏదన్నా కొనడానికి అనువుగా ఉన్నాయేమో చూస్తే మొట్టమొదటి వచ్చింది ఫోర్స్ మోటార్స్కి 37% పెరగడానికి ఛాన్స్ కనపడుతుంది. తర్వాత ఎస్ఎంఎల్ ఇష్యూస్ చూస్తే దాని మార్కెట్ క్యాప్ కొద్దిగా తక్కువ, 3,000 కోట్లే, అందులో 33% ఉంది. తర్వాత ఎస్కార్ట్స్ కుబోటా ట్రాక్టర్లకి అది 29%, అంటే దాదాపుగా 30%. తర్వాత విఎస్టీ టెల్లర్స్ అది కూడా ట్రాక్టర్స్ చూస్తే 27%. నెక్స్ట్ బజాజ్ ఆటో 21.73. ఈ 5 వరకు కొద్దిగా తీసుకోవడానికి అవకాశం కనపడుతుంది. ఇది కూడా అంతకుముందు మనం ఆలోచించినట్లుగా అంటే డొమెస్టిక్ అప్లయన్సెస్ చేసినంత ఫాస్ట్గా ప్రొడక్షన్ పెంచలేకపోవచ్చు, కానీ ఇది కూడా కావాలంటే ప్రొడక్షన్ పెంచుకోగలిగినటువంటి అవకాశం ఉంది. అందులో కెపాసిటీ మన యొక్క ప్లాంట్స్లో ఆల్రెడీ ఉంది. అందువల్ల ఈ కంపెనీలు ఆటోమొబైల్ సెక్టర్లోంచి ప్రస్తుతం మన ఇన్వెస్టర్లు ఆలోచించదగినవిగా కనపడుతున్నాయి. రైట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి అఫ్ కోర్స్ బిగ్గెస్ట్ మేబీ ఆఫ్టర్ ఆటోమొబైల్స్ అండ్ ఎఫ్ఎంసీజీ నుంచి కూడా ఇంకా న్యూస్ డామినేట్ చేసింది ఇన్సూరెన్స్ గురించి వచ్చిన అప్డేట్. అంటే లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ మీద కూడా ఈ జిఎస్టీలు అనేది కట్ చేయటం, అంటే 18 నుంచి మళ్ళీ 5 కాకుండా పూర్తిగా తీసేయడం అనేది బిగ్ బూస్ట్. ఎక్కువ వరకు మన డెవలపింగ్ కంట్రీస్ ఎప్పుడైతే ఉన్నాయో డెవలపింగ్ నుంచి డెవలప్మెంట్కి వెళ్ళాలంటే ఈ అన్నిటితో పాటు ఇన్సూరెన్స్, హాస్పిటల్ కేర్ అంటే ప్రైమరీ కేర్, సెకండరీ కేర్ కూడా ఇంప్రూవ్ అవ్వటం సాధ్యం. సో ఆ కోవలో ఇప్పుడు నడుస్తున్న మన జర్నీ ఏదైతే ఉందో, మన భారతదేశం జర్నీ, ఇప్పుడు ఇన్సూరెన్స్ ఇంత కాస్త ఈ కైండ్ ఆఫ్ రిలీఫ్ రావటం వల్ల ఇంకా ఎక్కువ మంది ఇన్సూరెన్స్ తీసుకుంటారు. ఆ ఇన్సూరెన్స్ తీసుకోవటం వల్ల కూడా ఇంకా ఎక్కువ హాస్పిటల్స్ని ఉపయోగిస్తారు. అంటే ఇన్ని రోజులుగా మేబీ
తడబడుతున్నా లేకపోతే ఖర్చుకు కాస్త వెనకడుగు వేసిన ఈ ట్రీట్మెంట్ కోసం వెనకడుగు వేసిన వాళ్ళు ఇంకా అగ్రెసివ్గా హాస్పిటల్స్ని విజిట్ చేస్తారు. వారి హెల్త్, వారి కేర్ని కూడా చాలా చాలా ప్రాధాన్యతతో చూసి వాటిని కూడా రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తారు. సో హాస్పిటల్స్ ఆర్ పాయిస్ టు డూ, హాస్పిటల్స్ అండ్ అలైడ్. ఇన్సూరెన్స్ గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం, కానీ స్పెసిఫిక్గా ఈ వారం మేబీ హాస్పిటల్స్ గురించి ప్రసాద్ గారు, హౌ ఆర్ దే పాయిస్డ్? నేను చెప్పే అనాలిసిస్ మేకింగ్ సెన్సా, లేకపోతే ఇట్ ఈస్ ది అదర్ వే రౌండా? లేకపోతే ఎందుకంటే ఇన్సూరెన్స్ ఎక్కువ ఉంటుంది, హాస్పిటల్కి వచ్చే ప్రీమియం ఏదైనా డిఫరెన్స్ ఉందంటారా? నో, వాట్ యు మేక్స్ పర్ఫెక్ట్ సౌండ్ సెన్స్. ఎందుకంటే ఎప్పుడైతే ఇన్సూరెన్స్ ఇండియాలో చూస్తే ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం చూస్తే దాదాపుగా 90 + 40 130 కోట్ల మందికి హెల్త్ ఇన్సూరెన్స్ అందుబాటులో లేదు. లైఫ్ ఇన్సూరెన్స్ కాదు, హెల్త్ ఇన్సూరెన్స్. ఎందుకు అంటే వాళ్ళకి జబ్బు చేయదా, చేస్తుంది. చేసినప్పుడు ఖర్చు పెట్ట తప్పదా, తప్పుతుంది. ఎన్నో జీవితాలు కంప్లీట్గా దుర్భర పరిస్థితుల్లోకి నెట్టబడటానికి కారణం సరైన హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ లేకపోవటం. ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ లేదా అని ప్రభుత్వం ఎంక్వైరీ చేసి చూస్తే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే బిలో పోవర్టీ లైను, జస్ట్ అబవ్ పోవర్టీ లైను, లోవర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఉండే వాళ్ళకి అది ప్రయారిటీ కన్నా రావడానికి ముందు వాళ్ళ యొక్క హౌస్, షెల్టరు, ఫుడ్, క్లోతింగ్, ఎడ్యుకేషనే సరిపోతున్నాయి, కానీ హెల్త్ ఇన్సూరెన్స్కి సరిపడా ఖర్చు పెట్టగలిగిన డబ్బులు వాళ్ళ దగ్గర మిగలటం లేదు. ఇప్పుడు ఇచ్చిన కన్సెషన్స్ మూలంగా అంతకుముందున్న ఫుడ్, అంతకుముందున్న ఇంటి ఖర్చులు కొద్దిగా తగ్గుతాయి. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ ప్రయారిటీలో ఉన్న హెల్త్ ఇన్సూరెన్స్ పైన దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది అగ్రెసివ్గా ఇన్సూరెన్స్ కంపెనీలు అమ్మితే. అందువల్ల ఇన్సూరెన్స్ కంపెనీలకు వచ్చే అవకాశం పెరిగినా అది ఇంకొకసారి చర్చిద్దాం. అలా అయితే ఆటో యాన్సిలరీస్ ఇంకొకసారి కోసం పోస్ట్పోన్ చేసామో, ఇన్సూరెన్స్ ఇంకోసారి మాట్లాడదాం. కానీ దాని మూలంగా జరిగేది ఏంటి? 1000 మంది ఇన్సూరెన్స్ కడితే 10 మందో 15 మందో మాత్రమే సిక్ అవుతారు, మ్యాక్సిమం 100 మంది అవుతారు. అందువల్ల ఏం జరుగుతుంది? అందరికీ కూడా హెల్త్ గురించి భద్రత వస్తుంది. ఎవరైనా సిక్ అయిపోతే వాళ్ళకి క్వాలిటీ కేర్ కూడా వస్తుంది. ఆ క్వాలిటీ కేర్కి ఇన్సూరెన్స్ కంపెనీలు పే చేస్తాయి. కాబట్టి హాస్పిటల్స్ కూడా ఏమాత్రం నిరభ్యంతరంగా వాళ్ళకి సర్వీస్ చేయడానికి రెడీగా వస్తాయి. అంటే రమారమి బెనిఫిట్ ఎవరికి చేరుతుంది? హాస్పిటల్ ఇండస్ట్రీకి చేరుతుంది. అలాగే బిజినెస్ పరంగా చూస్తే, వ్యక్తిగతంగా చూస్తే ఇండియాలో ఉన్న ప్రతి సిటిజన్కి కూడా బెనిఫిట్ వస్తుంది. అందువల్ల దిస్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ మూవ్, అందులో డౌటే లేదు. అందువల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు హాస్పిటల్ ఇండస్ట్రీస్ మనం టేకప్ చేద్దాం. ఇవాళ హాస్పిటల్ ఇండస్ట్రీలో ఎంతవరకు పెరిగాయో చూద్దాం. మనం ఆలోచించినట్లుగానే ఎక్కువ మంది ఆలోచించారా? ఇంతకుముందు మనం చూసినట్లుగా ఆటోమొబైల్స్ లేకపోతే ఇంకో కంపెనీ డొమెస్టిక్ అప్లయన్సెస్ లాగా అవన్నీ కూడా పెరిగిపోయినాయని చూస్తే లక్కీగా, అంటే పెరగలేదు కాబట్టి లక్కీగా అంటున్నాను. ఇక్కడ మీరు హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ కంపెనీస్ అన్ని కూడా హాస్పిటల్స్ చూస్తే చాలా కంపెనీలు ఉన్నాయి. ఏవి కూడా విపరీతంగా పెరిగినటువంటి దాఖలు లేదు. అన్నీ కలిపి కూడా కేవలం 1% పెరిగాయి. అందువల్ల లెక్క ప్రకారం ఇందులో మిగిలిన ఇండస్ట్రీ కన్నా కొద్దిగా మనకు కొనుక్కోవడానికి అవకాశం ఉండాలి. అలా ఉన్నాయో లేవో కూడా చూడటానికి ఒకసారి ఏ కంపెనీలు 30% కన్నా ఎక్కువ ఉన్నాయో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే హైదరాబాద్కి తెలుగు వారికి చెందినటువంటి రెయిన్బో చిల్డ్రన్ మెడికల్ హాస్పిటల్ కనుక చూస్తే 43% పెరగడానికి ఛాన్స్ ఉంది. అలాగే కోవాయ్ మెడికల్ సెంటర్ చూస్తే కనుక 38% ఉంది. నారాయణ హృదయ మళ్ళీ సౌత్ ఇండియా నుంచే, అది చూస్తేనేమో 37% ఉంది. తర్వాత మళ్ళీ తెలుగు వారిదే కిమ్స్, కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ చూస్తే 30%. అంటే ఇవన్నీ కూడా 4 కంపెనీలు కూడా ఈ రాబోయే రోజుల్లో అందబోయే ఫలాల్ని అందిపుచ్చుకోవడానికి సరసమైన ధరలో మన కోసం అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు. ఇవన్నీ కొనుక్కోమని చెప్పడం కాదు నా ఉద్దేశం. ఈ రోజున ఉన్న ఫెసిలిటీస్ ప్రకారం, ఈ రోజున్న అవకాశాల ప్రకారం చూస్తే ఇవి దే ఆర్ లుకింగ్ అట్రాక్టివ్. ఆ తర్వాత గ్లోబల్ హెల్త్ ఉంది. తర్వాత మెడికల్ ఫెసిలిటీస్ని చెక్ చేయడం, డయాగ్నోస్టిక్స్లో ఉన్న డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్కి 22% ఉంది. యాస్టర్ డిఎం హెల్త్ కేర్కి అయితే 15.76. ఇక్కడి వరకు ఈ 7 కంపెనీలు మాత్రం 15% కన్నా కూడా గ్యాప్ ఎక్కువ కనపడుతున్నాయి. రాబోయే రోజుల్లో నెక్స్ట్ 1 ఇయర్ 2 ఇయర్ పాటు ఖచ్చితంగా ఈ కంపెనీలన్నీ కూడా బాగుండటానికి అవకాశాలు ఎక్కువ. ఎక్సెప్ట్ కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ వస్తే తప్పితే అదర్వైజ్ అకార్డింగ్ టు ఆల్ దీస్ కంపెనీస్ ఆర్ లుకింగ్ గుడ్. ఫస్ట్లో నా గ్రీన్ కలర్లో ఉన్న 4 మాత్రం ఖచ్చితంగా కొనుక్కోవడానికి అనువుగా ఉన్నట్లుగా కనపడుతున్నాయి. ఈ రోజు కవర్ చేసినటువంటి ఈ ఇండస్ట్రీస్ అన్నీ కూడా, ఇంకా చాలా ఇండస్ట్రీస్ కవర్ చేయొచ్చు, కానీ సమయం ఎక్కువ ఉండదు కాబట్టి ఇక్కడతో ఆపాలని ప్రయత్నిస్తున్నాం. రైట్ అండి. విత్ దట్ మనం ఈ వారం కంక్లూడ్ చేద్దాం. కొంచెం లెంత్ ఎక్కువైనా, అంటే పోయిన బ్యాక్లాగ్ కూడా కాస్త కవర్ చేసి జిఎస్టీ గురించి స్పెషల్ ఫోకస్గా తీసుకుని అగైన్ అన్ని ఇండస్ట్రీస్ కాదు, వాటిల్లో ఉండే ప్రైమరీ సెక్టర్స్ వరకే కవర్ చేసాం. రానున్న రోజుల్లో అగైన్ వీల్ కవర్ దీస్ పెండింగ్ ఇండస్ట్రీస్తో పాటు అప్డేట్స్. అఫ్కోర్స్ ఈ జియోపొలిటికల్ సినారియోలో అప్డేట్స్ ఎలా వస్తున్నాయో, ఎంత అంటే బ్రేకింగ్ న్యూస్ లెవెల్లో వస్తున్నాయో చూస్తున్నాం. కాబట్టి ఇన్ కేస్ ఎనీథింగ్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఎకానమీ అండ్ ఇన్వెస్టింగ్ పరంగా చూస్తే ఇంపార్టెంట్ అయితే దాని గురించి కూడా డిస్కస్ చేస్తాం తప్పకుండా. విత్ దట్ లెట్ us కంక్లూడ్ దిస్ వీక్. వచ్చే వారం తప్పకుండా కలుద్దాం. సీ యూ అగైన్. బాయ్.